ఈ మధ్య మీరు సాంగ్లీకి వెళ్ళినట్టు తెలిసింది. అంటే పర్టికులర్గా పసుపు విషయంలోనే సాంగ్లీకి వెళ్ళినట్టు తెలిసింది. మరి సాంగ్లీకి వెళ్ళి అంటే అక్కడ ఏం చేసిండ్రు, మరి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి? సాంగ్లీ అంటే నిజామాబాద్ నుంచి కొందరు విలేజ్ వాళ్ళు కూడా, అంటే కొందరు గ్రామాలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లారీలు తీసుకొని డైరెక్ట్ సాంగ్లీకి వెళ్తున్నారు. మరి నాందేడ్ నుంచి నిజామాబాద్కి వస్తున్నారు కొందరు, మరి సాంగ్లీ నుంచి నిజామాబాద్ నుంచి కొన్ని గ్రామాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాంగ్లీకి పోతున్నారు. మరి అక్కడ మన నిజామాబాద్ గంజ్కి తేడా ఏముంది? సాంగ్లీకి నిజామాబాద్కు తేడా ఏందనంటే, అక్కడ ఒకటి వెరైటీ ఏందనంటే రాజ్పూర్ అని పసుపు ఒకటి అక్కడ పండుతుంది. అది దాంట్లో ఆ పసుపులో కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మన అక్కడ ఒక సిస్టమ్ ఏం మెయింటైన్ చేసిండారంటే చుక్క అంటే ఖచ్చితంగా 12% మ్యాచర్, 12% మ్యాచర్. ఆ మ్యాచర్ ఉంటేనే అక్కడ తీసుకుంటారు. ఎక్కడ కూడా మళ్ళా ఒకవేళ దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుందామని అనుకుంటే అక్కడ వ్యాపారులు మాకు చెప్పింది ఏంటంటే మళ్ళీ మేము వాటర్ పోసి దాన్ని రీసైక్లింగ్ చేయాల్సి వస్తుంది. మీరు అదే మార్కెట్లో ఏదైతే తీసుకెళ్తుండో మా రైతు, ఇప్పుడు అంసాపూర్ కానీ అంకాపూర్ కానీ మిగతా మెండోరా కానీ, అక్కడ నుంచి దాదాపు ఇప్పటి వరకు 2 లోడ్లు అక్కడ పోయినాయి. అక్కడ 2 లారీలు పోతే ఆ రోజు అక్కడ 12,000 రూపాయలు అమ్మింది. నేను తీసుకున్న రేట్లు ఆ రోజు మన దగ్గర 13,000 అమ్మింది. అంటే లాసే. అంటే తెలియదు. అంటే ఇది మన కట్ ఆఫ్ డేట్ పెట్టి 10,000కు తగ్గకుండా నిజామాబాద్ మార్కెట్లో అమ్ముతున్నది అన్నది తెలియక తీసుకెళ్ళింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు మొన్న మనకు 28,000 బస్తాలు వచ్చినాయి.